హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీమ్యాక్స్ దీపిక ఛానల్. సో ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా క్వశ్చన్స్ని చాలా ఈజీగా షార్ట్కట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x plus y equal to 8 and xy equal to 7, then the value of x minus y is. చూడండి, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని సో మనం జనరల్ మెథడ్లో కాకుండా షార్ట్కట్ మెథడ్లో చేయడం వల్ల మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై అంటే 8 ఇచ్చాడు కదా, అవునా. ఎక్స్ వై ఈ టూ వాల్యూస్ని మనం ఏం తీసుకుంటే 8 వస్తుంది. అలాగే ఎక్స్ వై ఈ టూ నెంబర్స్ని మనం ప్రోడక్ట్ చేస్తే మనకు 7 రావాలి. చూడండి, మనకున్న పాసిబిలిటీస్ ఏంటి ఇక్కడ చూడండి కింద. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 8 అంటే ఎక్స్ వాల్యూ అయితే 7 అవ్వాలి, లేకపోతే వై వాల్యూ 1 అవ్వాలి, లేకపోతే 7 + 1 అన్నా 1 + 7 అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఎలా తీసుకున్నా ఒకటే. ఓకేనా, కాకపోతే 7 1 ఈ రెండింటిని సమ్ చేస్తే మాత్రమే మనకు 8 వస్తుంది. అలాగే 7 1 + 7 కానీ 1 7 + 7 చేస్తే కానీ మనకు 7 వస్తుంది. అంటే ఏంటి, మనం డెఫినెట్గా ఏం చెప్పొచ్చు, ఎక్స్ కామా వై వాల్యూస్ అనేది ఏమవుతుంది 1 7. దిస్ ఈస్ 100% షూర్. ఓకేనా, మనకు అడుగుతుంది ఏంటి 1 - 7. చూడండి, మనకు ఆన్సర్స్ ఎలా ఇచ్చాడో. ఓకేనా, ఆన్సర్స్ ఎలా ఇచ్చాడో, ఎక్స్ వాల్యూ ఇక్కడ 1 7 అంటున్నాను. ఒకవేళ ఎక్స్ మైనస్ వై నేను తీసుకుని ఉంటే ఏమయ్యేది 1 - 7 దట్ ఈక్వల్ టు -6 వచ్చేది. కాకపోతే మనకు ఆన్సర్స్లో ఎక్కడ కూడా మైనస్లో లేదు కాబట్టి 100% ఎక్స్ వాల్యూ అనేది 7 అవుతుంది, వై వాల్యూ అనేది 1 అవుతుంది. ఓకేనా, దిస్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ వాల్యూ 7 అయితే 7 - 1 = 6. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The difference between the number 9673 and the number formed by changing the place of 7 into thousands place and 9 into tens place of 9673 is. క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకు ఒక నెంబర్ ఇచ్చారు 9673 అనే నెంబర్. మనకి ఏం అడుగుతున్నాడు, ఇంటర్చేంజ్ చేస్తున్నాడు ప్లేసెస్. ఎలా ఇంటర్చేంజ్ చేస్తున్నాడు చూడండి, 7 ఏమో థౌజండ్స్ ప్లేస్లోకి సెండ్ చేస్తున్నాడు. ఈ 7 అనేది ఫస్ట్ ఎక్కడ ఉంది, వన్స్ టెన్స్ ప్లేస్లో ఉన్న 7ని థౌజండ్స్ ప్లేస్లోకి సెండ్ చేస్తున్నాడు. అలాగే ఈ 9 ఏ ప్లేస్లోకి సెండ్ చేస్తున్నాడు, టెన్స్ ప్లేస్లోకి. అంటే ఏంటి, ప్లేసెస్ అనేది ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. 7 ఏమో 9 ప్లేస్లోకి, 9 ఏమో 7 ప్లేస్లోకి ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. చూడండి, దీన్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఈ 7ని 9 ప్లేస్కి, 9ని 7 ప్లేస్కి ఇంటర్చేంజ్ చేశాడు. థౌజండ్స్ ప్లేస్ అంటే ఇదే కదా. ఓకే, అలా చేంజ్ చేసేమవుతుంది. సో మనకి 9 ప్లేస్లో ఈ 7 రాస్తాము, 6 యాస్ట్రీస్. నెక్స్ట్ ఈ 7 ప్లేస్లో మనం 9 రాయాలి. ఓకే, నెక్స్ట్ 3. సో వాట్ ఈస్ ద నెంబర్, ఇలా వచ్చింది. ఓకే, మనకి క్వశ్చన్లో ఏమి అడిగాడు, డిఫరెన్స్ అడిగాడు. దేనికి డిఫరెన్స్, ఇనిషియల్గా మనకి ఇచ్చిన నెంబర్కి అలాగే చేంజ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ని హాఫే చూడొద్దు, క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఇచ్చాడు. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. ఏ టూ నెంబర్స్ కంటే ఫస్ట్ ఇదేమో ఒరిజినల్ నెంబర్కి అలాగే మనకి చేంజ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్కి, ఈ రెండింటికి మనకు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకు ఆన్సర్, ఆప్షన్ 2 1980. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికంటే ముందు ఇది చూడగానే మన మైండ్లో ఒక థాట్ రావాలి. ఫస్ట్ ఏం రావాలి, వాట్ ఈస్ ద డివిజబిలిటీ రూల్ ఫర్ 9. 9కి డివిజబిలిటీ రూల్ అంటే ఏంటి, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, సో ఆ వాల్యూ అనేది 9తో డివిజబుల్ అవ్వాలి. సపోజ్ నాకు 123 అనే నెంబర్ ఇచ్చారు అనుకుందాం. వీటిని సమ్ చేస్తే ఏమొస్తుంది 1 + 2 + 3. సపోజ్ ఇంకొక 4 1 2 3 4. ఓకే, +4. చూడండి, 4 + 4 8, 8 + 1 దిస్ ఈస్ 6 + 4 10. ఓకేనా, ఈ 10 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి సో 1 2 3 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఈ రకంగా మనం చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏ నెంబర్ సాటిస్ఫై అవుతుంది చూడండి. సో ఆప్షన్ ఏని మనం సమ్ చేస్తే 17 వస్తుంది. 17 అనేది 9తో డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 2 కూడా మనకు డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ ఆప్షన్ 3 చూడండి, మనకు డైరెక్ట్ ఇది చూడగానే చెప్పచ్చు. ఎట్లా, 7 + 2 9, 8 + 1 9. ఓకేనా, ఇదంతా ఏమి రాయకుండానే ఫాస్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా, ఈ రెండు యాడ్ చేస్తే నాకు 9. ఓకే, 8 + 1 9. సో ఇది 100% మనకు 9తో డివిజిబుల్ అవుతుంది. ఈ రకంగా మనం క్వశ్చన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ ఫోకస్ పెట్టి చూడండి. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ 10 days ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ హౌ మెనీ అవర్స్.
క్వశ్చన్ చాలామంది క్లియర్గా అర్థం చేసుకోరు. ద నెంబర్ ఆఫ్ మినిట్స్ ఇన్ 10 days ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ డాష్ అవర్స్. చూడండి, మనకి 10 days అంటున్నాం కదా, 10 days ఈక్వల్ టు ఈ నెంబర్ ఆఫ్ సెకండ్స్ అంటున్నాం. ఓకే, కాకపోతే ఎన్ని అవర్స్ మనకు తెలియదు, అవునా? అందుకోసం ఎక్స్ అవర్స్ అని తీసుకున్నాం. ఓకేనా, మనకి 10 days అంటున్నాం. 10 ఇంటూ 1 డేకి ఎన్ని అవర్స్? 1 డేకి 24 అవర్స్ కాబట్టి 24 రాశాను. ఓకేనా, మనకి క్వశ్చన్ కావాల్సింది ఏంటి? మినిట్స్లో అడుగుతున్నాడు. 10 ఇంటూ 24 ఇంటూ 1 అవర్ అంటే 60 minutes, దట్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఎక్స్ అనేది మనం అవర్స్లో తీసుకున్నాం కదా, మనకి హోల్ క్వశ్చన్ అనేది కూడా మనకు మినిట్స్లోనే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మినిట్స్లో అడిగితే రైట్ సైడ్లో మనకి సెకండ్స్లో అడుగుతున్నాడు. ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అవర్స్ని మనం సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే చూడండి, 1 అవర్ అంటే 60 minutes. ఓకేనా, దీన్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా? 60 ఇంటూ అగైన్ 1 minute అంటే 60 seconds కాబట్టి 1 అవర్ ఈక్వల్ టు 3600 seconds. ఈ 1 అవర్ ప్లేస్లో మనం 3600 seconds సబ్స్టిట్యూట్ చేసి ఇది మన క్యాన్సిలేషన్ చూడండి. ఓకే, ఇక్కడ మనకేంటి 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి. ఓకేనా, సో 12 2s 24, 12 3s 36, 3 1s 3 2s. సో 2 into 2 is nothing but 4 hours is the correct answer. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఏ ఫార్మర్ హ్యాస్ షీప్ అండ్ cows in the ratio of 7:3. If he has 120 cows, then the number of sheep he has. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ మనకేమి ఇచ్చాడు? షీప్స్ కౌస్ యొక్క రేషియో ఇచ్చాడు 7:5 అని. ఈ 120 అనేది ఏంటి? కౌస్ కదా, కౌస్ ఎన్ని పార్ట్స్? మనకి 5 parts. 5 parts 120 అయితే మనకి ఏం అడుగుతున్నాడు? షీప్ అనేది ఎన్ని పార్ట్స్? 7 parts. అయితే మీరు ఈ క్వశ్చన్ చూడగానే మీకు రావాల్సిన థాట్ ఏంటి? షీప్ అనగానే 7 parts కదా. ఇచ్చిన ఆప్షన్స్లో 7 multiple ఉన్న ఆప్షన్ ఏదో చూడాలి. ఓకేనా, 7 2s మనకి 14. ఓకేనా, 28 కదా, 7 4s 28. ఓకేనా, ఆప్షన్ 1 కాకుండా ఇంకేమైనా మనకు సాటిస్ఫై అవుతున్నాయో చూడండి. ఇక్కడ చూడండి, 7 2s 14. ఇది చూడండి ఒకసారి, 7 2s మనకి 14, రిమైనింగ్ ఎంత మనకి 52 వస్తుంది. 7 7s 49. అంటే మనకి ఈ ఆప్షన్ 1 కాకుండా మిగతా ఏ ఆప్షన్స్ కూడా మనకి 7తో డివిజిబుల్ అవ్వట్లేదు. కాబట్టి అసలు ఈ ప్రాసెస్ ఏది చేయకుండానే మీరు డైరెక్ట్గా ఆప్షన్ 1 అని పెట్టవచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ఏ స్క్వేర్. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసాను, స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాడు, సిమెట్రీ గురించి మాట్లాడుతున్నాడు. అసలు సిమెట్రీ అంటే ఏంటి చూడండి. ఏదైనా సరే ఒక షేప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రయాంగిల్ షేప్ తీసుకుంటున్నాను. దీన్ని ఒక లైన్తో డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్లీ మిర్రర్ ఇమేజ్ లాగా రావాలి. ఓకేనా, ఇక్కడ నేను దీన్ని డివైడ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ రైట్ సైడ్ కూడా అలాగే ఉంటుంది కదా. సో ఇలా ఉంటే దీన్ని మనం ఈ లైన్ని లైన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. అలాగే స్క్వేర్కి ఇలాంటివి ఎన్ని లైన్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మీనింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇది నాకు బ్లూ కలర్ అనేది ఏంటి? నాకు స్క్వేర్. ఏబిసిడి అనేది నాకు స్క్వేర్ అనుకుంటే చూడండి, ఫస్ట్ ఈ లైన్ నేను డ్రా చేసి ఈ లైన్ని ఫస్ట్ లైన్ తీసుకుంటే ఇలా నేను దీన్ని డివైడ్ చేస్తే సో పైన ఎలా ఉంటుందో కింద కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఈ పార్ట్లో నేను డివైడ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ పార్ట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇది కూడా సెకండ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. నెక్స్ట్ దీన్ని ఇలా క్రాస్గా డివైడ్ చేసినా కూడా ఈ టాప్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో ఈ బాటమ్ ట్రయాంగిల్ కూడా అలాగే ఉంటుంది. దిస్ ఈజ్ ద థర్డ్ లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇలా ఒకవేళ నేను డివైడ్ చేస్తే సో ఈ బాటమ్ ఎలా ఉంటుందో టాప్ కూడా అలాగే ఉంటుంది. సో దేర్ ఫోర్ 1 2 3 4 లైన్ ఆఫ్ సిమెట్రికల్ లైన్స్ అనేవి మనకు ఉంటాయి స్క్వేర్కి. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ మీనింగ్ అర్థం కావాలి. ద ఎల్సిఎం ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అండ్ లీస్ట్ పాజిటివ్ కాంపోజిట్ నెంబర్. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేయడం చాలా 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 ఈజీ, బట్ క్వశ్చన్నే అర్థం చేసుకోరు. ఎల్సిఎం అని అంటున్నాడు. ఓకేనా, ఎల్సిఎం చేస్తాను, బట్ ఏ నెంబర్స్కి అడుగుతున్నాడు? ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 3 5 7 11 అండ్ సో ఆన్ కదా, అవునా? 2 మాత్రమే మనకి ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అన్నిట్లో ఈవెన్ ఉన్నది 2 ఒక్కటే. సో 2కి ఇంకా దేనికి ఎల్సిఎం అడుగుతున్నాడు?
లీస్ట్ పాజిటివ్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4, 6, 8 అవునా? 4తో స్టార్ట్ అవుతుంది. లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి? 4. మనకి క్వశ్చన్ ఎల్సిఎం ఆఫ్ 2, 4 అని అడగకుండా ఇలా కండిషన్ బేస్డ్ అడుగుతున్నాడు. ఓకేనా? 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4 అని మనకు ఆన్సర్ తెలుసు, కాకపోతే మనకు క్వశ్చన్ అర్థం చేసుకోగలగాలి. ఓకేనా? చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏబీ ఈక్వల్ టు బీసీ. చూడండి, క్వశ్చన్ చూడగానే మనకి ఏ థాట్ రావాలి అంటే 2 సైడ్స్ ఈక్వల్ అని అంటున్నాడు ఒక ట్రయాంగిల్లో. ఏ ట్రయాంగిల్లో మనకి సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి? ఓన్లీ ఐసోసెల్ ట్రయాంగిల్. ఓకేనా? ఐసోసెల్ ట్రయాంగిల్లో మనకి ఎప్పుడైనా సరే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే దీని కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అనే థాట్ మనకు రావాలి. ఓకేనా? యాంగిల్ ఏ, ఇది ఏ అనుకుంటే ఇది బి కదా, ఏబి ఈక్వల్గా ఉంది, అలాగే బీసీ కూడా మనకి ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా? మనకేమి ఇచ్చాడు? యాంగిల్ బి ఇచ్చాడు. బి ఇక్కడే ఉంది కదా, బి ఎంత? ఇది 70 degrees అంటున్నాడు. అయితే యాంగిల్ ఏ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మనకి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఎంత? 180 degrees కదా. టోటల్ 180 ఉండాలి, అందులో ఆల్రెడీ ఇది 70 ఉంది, అంటే రిమైనింగ్ ఎంత? 110 కదా. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి బయట చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. సో 55 degrees ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడండి, ఇది మనకు ఏబి, బీసీ, ఇది 70 degrees. ఓకేనా? ఆల్ఫా ప్లస్ 70 ఈక్వల్ టు 180 degrees. 2 ఆల్ఫా ఈక్వల్ టు 110, ఆల్ఫా వాల్యూ 55. ఇదంతా చేయకుండానే జస్ట్ చూస్తూ పెట్టేసే ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ థాట్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇంటూ 3 పవర్ -1. ఇది బేసిక్ రిలేటెడ్ క్వశ్చన్. రూట్ 225 అనేది దేనికి? 15 కదా, అవునా? 15 స్క్వేర్ అంటే ఎంత? 225. అందుకోసమని ఇక్కడ డైరెక్ట్ ఇలా వేసాను. రూట్ 225 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? రూట్ 15 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 15 వస్తుంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ 15 వేసాను. ఇంటూ 3 పవర్ -1 అంటే 1/3 కదా. 3 1s 3 5s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 5. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్స్. చూసారు కదండి, ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసామో. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ క్వశ్చన్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.